అధికారం ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా స్వైర విహారం చేసినా చెల్లిపోతుంది. అధికారం పోయాక కూడా తమ ఆటలు సాగాలి అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదేమో. అధికార పార్టీ తలుచుకుంటే ఏదైనా చేసేయగలదు. మరి ఈ సూత్రాన్ని మర్చిపోయిన ఆ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేను లెక్క చేయకుండా తనదైన శైలిలో హవా సాగించాలి అనుకున్నాడు. కానీ ఒకే ఒక్క దెబ్బతో ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది కూటమి సర్కార్. తనకి కుర్చీ వేయనందుకు ఆ నాయకుడు కుర్చీనే పీకి పడేశారు ఆ ఎమ్మెల్యే. ఇంతకు ఏంటా కదా, ఎవరా లీడర్స్? ఎండలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మండిపోతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వార్ కొనసాగుతోంది. జగన్ను సొంతగడ్డపైనే దెబ్బకొట్టే వ్యూహాలకు పదును పెడుతోంది కూటమి సర్కార్. కడప అంటే వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ అంటే కడప. ఈ పార్లమెంటు నియోజకవర్గం 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది. ఇందులోని పులివెందల నియోజకవర్గంలో 1978 నుంచి వైఎస్ కుటుంబానిదే హవా. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన సురేష్ బాబు మేయర్గా ఉన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి ఆరోపణలను కారణంగా చూపుతూ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. దీనికి విజిలెన్స్ విచారణను ఆధారంగా చేసుకుంది. కడపలో డెవలప్మెంట్ వర్క్స్ ను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికే చెందిన కాంట్రాక్టు సంస్థకు సురేష్ బాబు కట్టబెట్టారని కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సురేష్ బాబుకు ఎంఎస్ వర్ధిని అనే కాంట్రాక్టు సంస్థ ఉంది. దీని ద్వారానే ఆయన డెవలప్మెంట్ పనులు చేయించారనేది ఆరోపణ. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా మేయర్ భార్య జయశ్రీ, కుమారుడు అమరేష్ ఉన్నారని, మేయర్ పదవిలో ఉంటూ మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ చర్య కోసం కార్పొరేషన్ కమిషనర్ నుంచి రాతపూర్వక సమాచారం తీసుకున్నారు. తన మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి మేయర్ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై విచారణ కూడా ఇచ్చారు. కమిషనర్ స్టేట్మెంట్, కార్యదర్శి నివేదిక అనంతరం ప్రభుత్వం మేయర్ సురేష్ను పదవి నుంచి తొలగించింది. అయితే సురేష్ బాబు సంస్థ చేపట్టిన పనుల్లో మొత్తం అవినీతి 36 లక్షలు అని నిర్ధారించారు. వాస్తవానికి ఈ అంశం 2 నెలల నుంచి నలుగుతోంది. మేయర్కు చెందిన సంస్థపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి గతంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా సొంత సంస్థకు పనులు అప్పగించారంటూ మేయర్కు షోకాసు పంపారు. దీంతో మేయర్ హైకోర్టుకు వెళ్లారు. 2 సార్లు గడువు పొడిగించినా చివరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని సూచించింది. ఇవన్నీ పూర్తయిన నేపథ్యంలో తాజాగా మేయర్పై ప్రభుత్వం వేటు వేసింది. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవిశ్వాస రూపంలో తప్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అవినీతి ఆరోపణల అస్త్రం ప్రయోగిస్తుండటంతో మిగతా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో వైసీపీ లీడర్లకు టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంతకాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశంలో కుర్చీ లేకుండా నన్ను అవమానిస్తావా, నీకు ఆ కుర్చీనే లేకుండా చేస్తారని సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి శపథం చేశారు. కడప నగర కార్పొరేషన్ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మేయర్ తీరును నిరసిస్తూ మేయర్ పోడియం వద్దే నిలబడి ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి నిరసన తెలియజేశారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మేయర్ సురేష్ బాబును నిలదీసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ ఛాంబర్లో కుర్చీ వేయకపోవడంపై మేయర్ సురేష్ బాబు, మాధవిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళను అవమానిస్తారా? ఇక్కడ కుర్చీ మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పుకొచ్చారు. నాడు శపథం చేసినట్లుగానే సురేష్ బాబును మేయర్ కుర్చీ నుంచి దించేశారు మాధవి. కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్గా మాధవిరెడ్డి గెలిచారు. గెలిచింది తొలిసారి అయినప్పటికీ ఆమె నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు, కొన్నిసార్లు విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాధవిరెడ్డి కడప జిల్లాలో టీడీపీలో ఫైరున్న లీడర్గా ఎదుగుతున్నారు.
కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవిరెడ్డికి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది. పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. తాజాగా కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించి తన పవరేంటో మాధవిరెడ్డి చూపించగలిగారు. తాజా పరిణామాలతో వైసీపీకి సురేష్ బాబుకు సానుభూతి వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే తాను అనుకున్నది సాధించడంలో మాధవిరెడ్డి ముందున్నారని మాత్రం చెప్పాలి. తాను శపథం చేసినట్లుగానే తనకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపై కుర్చీ ఇవ్వనందుకు చివరకు మేయర్ కుర్చీనే లాగేశారు. కుర్చీ ఇవ్వనందుకు తన కుర్చీనే కోల్పోవాల్సి వచ్చింది సురేష్ బాబు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలిచింది. 10 శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించింది. గతంలో ఇన్ని స్థానాలను టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. అయితే కడప నియోజకవర్గంలో 1999లో గెలిచిన తర్వాత మళ్లీ టీడీపీ గెలిచింది 2024లోనే. 1999 తర్వాత ఇక టీడీపీ అక్కడ గెలవలేదు. అంటే దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదనే చెప్పాలి. ఈసారి మాత్రం మాధవిరెడ్డి గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతూ వస్తోంది. ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన కుటుంబంగా పేరుంది. జగన్ సొంత జిల్లాలో, అది కడపలో గెలవలేకపోయినా పార్టీ జెండాను రెడ్డప్పగారి కుటుంబం వదిలిపెట్టలేదు. ఈసారి మాత్రం తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు శ్రీనివాసులరెడ్డి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆ పార్టీని వీడారు. ఇంకోవైపు కూటమి దండయాత్రతో నగరపాలక, మున్సిపాలిటీలు వరుసగా కోల్పోతోంది కూటమి సర్కార్. వైసీపీని తొక్కిపెట్టి నార తీస్తారని, పాతాళానికి తొక్కేస్తారని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పదే పదే అనేక సభల్లో హెచ్చరించిన సంగతి తెలిసిందే. పవన్ చెప్పినట్లుగానే ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టారు పవన్. 175 సీట్లు గెలుస్తామని విర్రవీగిన వైసీపీని 11 సీట్లతో పాతాళానికి తొక్కేశారు. అయితే వైసీపీ పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు అడుగులు వేస్తున్నారంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే కూటమి 164 సీట్లను గెలుచుకున్నా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి బలం ఉంది. ఎందుకంటే గత వైసీపీ పాలనలో తాడిపత్రి మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలను వైసీపీ ఊడ్చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లను కూటమి పార్టీలు గెలుచుకున్నా నగరపాలక సంస్థల్లో, పురపాలక సంస్థల్లో బలం వైసీపీదే. అదేవిధంగా తరచుగా ఇక్కడ ప్రోటోకాల్ వివాదాలు సైతం తెరమీదకు వస్తున్నాయి. కడప లాంటి చోట్లయితే నిన్న మొన్నటి వరకు ఇది మరింత ఎక్కువగా సాగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరడం, అవిశ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను, నగరపాలక సంస్థలను కూటమి కైవసం చేసుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు కడప మేయర్ విషయంలో అవినీతిని తవ్వితీసి దించేశారు. ఇక మిగతా చోట్ల కూడా అవిశ్వాసం పెట్టి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయి. ఇప్పటికే 11 సీట్లతో చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన ఉన్న వైసీపీకి పూర్తిగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు కనుక దూరమైతే ఇక ఆ పార్టీ పూర్తిగా పతనమైనట్లే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? పార్టీని కాపాడుకునే వ్యూహాలు ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ఎదుర్కొని మళ్లీ నిలబడగలరా? ఈ విషయాలన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి.